నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ విజయ్ కుమార్ గారు, ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మీరు సమాజానికి ఏ ఏ రకంగా మీ సేవలు అందిస్తున్నారో కొంచెం వివరించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విజయ్ కుమార్. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పరిధిలోని మండవల్లి గ్రామం మాది. నేను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో ఒక సభ్యుడిని. మా యొక్క సంస్థ విస్తృతంగా 26 జిల్లాల్లోనూ విస్తరించి ఉంది. సమాజానికి వాళ్ళ యొక్క మేలు కోరి వాళ్ళకి రకరకాల అవగాహన సదస్సులు, సహాయాన్ని కూడా మేము అందజేస్తున్నాం. ముఖ్యంగా మేము ఆచరించే వాటిల్లో విద్య, వైద్యం, పర్యావరణం, అలాగే అత్యవసర పరిస్థితి, ఈ 4 కూడా మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి విషయాన్ని తెలుసుకుని ముందుకెళ్ళి అందరికీ ఉపయోగపడేలా మేము రకరకాల పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నాం. వాటిలో ఒక్కొక్కటిగా చూస్తే మొదటిది విద్య. ప్రతి విద్యార్థికి కూడా మనం నేర్పుతున్నటువంటి చదువు వారి యొక్క జీవితానికి ఉపయోగపడేలా మేము క్యారియర్ గైడెన్స్ అనే ఒక ప్రోగ్రాం పెట్టి దాని ద్వారా విద్యార్థులకి కేవలం చదువు దాని యొక్క ఆవశ్యకత కాకుండా వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా వాళ్ళకి కావలసినటువంటి వ్యక్తిత్వ వికాసం, జీవనశైలి, ఆరోగ్యం అన్నిటినీ కూడా కొంచెం వివరించి చెప్పి మంచి అవగాహన ఒకటి కల్పించి వాళ్ళకి విద్యతో పాటు అంటే జీతంతో పాటు జీవితాన్ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ రకంగా చేయటం వల్ల ఒక వ్యక్తి లేకపోతే అంటే విద్యార్థులు ఒక కుటుంబంలో చదువుకుంటే కనుక వీటితో పాటు వీటిని కూడా నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఉపయోగపడతాడు, లేదా పాప అయితే ఉపయోగపడుతుంది. వాటితో పాటు వారి యొక్క వీధి కానివ్వండి, వారి యొక్క గ్రామం కానివ్వండి, జిల్లా కానివ్వండి, మన దేశం కానివ్వండి, చక్కటి సమాజం ఏర్పడాలనే మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులే మన యొక్క దేశ భవిష్యత్తు. వాళ్ళు లేకుండా ఒక కుటుంబం కూడా ముందుకు వెళ్ళలేదు. ఒకవేళ ఇంకొక రకంగా మనం ఆలోచిస్తే పరిస్థితులు వికటించి ఆ విద్యార్థి ఎవరైనా కానీ ఒక కుటుంబంలో అనుకోని అలవాట్లకు బానిసయ్యి, అనుకోని పరిస్థితులకు లోనయ్యి వేరే రకంగా తయారైతే వారి యొక్క ఆ కుటుంబం యొక్క పరిస్థితి చాలా కష్టం. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థలో వయసు పైబడిన వారు 70 సంవత్సరాల పైన, 60 సంవత్సరాల పైన వాళ్ళు ఉంటారు, మధ్య వయస్కులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఇదంతా కూడా ఒక చైన్ లాగా ఉంటుంది. ఎందుకంటే పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నంతసేపు ఆదాయ మార్గం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. ఆ పని చేసేవాళ్ళు కనుక తగ్గి కూర్చుని తినేవాళ్ళు కనుక పెరిగితే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇది ఒక కుటుంబమే కాదు, ఒక దేశానికి కూడా వర్తిస్తుంది అన్నమాట. అదే రకంగా రెండోది వైద్యం. కొంతమందికి కొన్ని రకాల వ్యాధులు కానివ్వండి, రకరకాల అనుకోని యాక్సిడెంట్లు కానివ్వండి జరిగి వాళ్ళ యొక్క పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వారికి కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మేమున్నాము మీకు అని వెళ్ళి ఆ పరిస్థితిని చక్కదిద్దే కార్యక్రమం చేపడుతుంది. అంటే చిన్న చిన్న వైద్య ఖర్చులకి లేదా యాక్సిడెంట్లు జరిగితే వారికి ఏంటంటే అపాన హస్తం ఒకటి అందజేసి వాడిని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో విపరీతమైన ఖర్చులు ఉంటాయి. అయితే అన్నీ మేము చేస్తామని చెప్పట్లా. సమాజం కోసం ఎంతో కొంత వారి యొక్క కంటి ఈ ఏదైతే కంటి నుంచి పడతాయో బొట్లు పడతాయో ఒక్క బొట్టును మేము ఆపినా కానీ మేము సంతృప్తి చెందుతాం. వీలైనంత వరకు మేము మా ప్రయత్నం మేము చేస్తాం. తర్వాత అత్యవసర పరిస్థితులు అంటే ఇవి ఉన్నట్టుండి ఉపద్రవంగా న్యాచురల్ కెలామిటీస్, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఇట్లాంటివి ఏమైనా జరగవచ్చు. తద్వారా కూడా వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్లు ఇంకోటి జరగవచ్చు. మరి వాళ్ళకి ఆదుకునే వాళ్ళు ఎవరు? మా వంతు సహాయంగా మేము వెళ్ళి కాస్తంత భోజనమును లేకపోతే కొన్ని సరుకులు, నిత్యావసర సరుకులను ఇట్లాంటివి ఇచ్చి వాళ్ళని ఆపద నుంచి కాపాడటానికి ఇతోధికంగా మేము ప్రయత్నం చేస్తాం. మా వంతుగా కొంత కృషి చేస్తున్నాం. అదే రకంగా
ఇంకొకటి పర్యావరణ పరిరక్షణ. మనం సమాజం మొత్తం కూడా భూప్రపంచంలో ఒక చక్కటి ప్రకృతిలో మనం జీవిస్తున్నాం. మన జీవనానికి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూప్రపంచానికి మానవుడు అనుసంధానమయ్యి చక్కగా జీవిస్తున్నాడు. అయితే వీటిలో విపరీతమైన పోకడలు చాలా వస్తాయి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా మనకు కావాల్సింది. వాటితోనే మనం ఈ రోజున వేసుకున్న బట్ట కానివ్వండి, ఉదయం లేచిన కానించి టూత్ బ్రష్ కానించి పండుకునే వరకు కూడా ప్రతిదీ కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చింది. అయితే వీటిలో మనం విపరీత పోకడలకు వెళ్లకుండా ప్రకృతితో పాటు మనం జీవనం గనక సాగిస్తే చాలా బాగుంటుంది. మరి మనం దాంట్లోనే జీవిస్తూ ప్రకృతిని కాపాడుకోవడం ఎట్లా? పర్యావరణ పరిరక్షణ. దీంట్లో ముఖ్యంగా మొక్కలు మనకి ప్రాణవాయువుని ఇవ్వటం కాకుండా ఎన్నో రకాల ఔషధాలు ప్రతిదీ కూడా ప్రకృతిలోనే ఉంది. మనం ఈ మధ్యన సైన్స్ లేకపోతే టెక్నాలజీ పేరు చెప్పి మందులని, ఆపరేషన్లని, అదని ఇదని రకరకాల ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఆహార పదార్థాలని వదిలి రుచి కోసం